Okay. Praise the Lord, church. Praise the Lord. So we'll be talking about the sixth word, which is it is finished. అయితే సిలువ పైన మాట్లాడిన 6వ అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఇది ముగిసినది అని. Before I get into what I've prepared, I will read what's in the Bible. Let's all turn to John chapter 19, verse 29 to 30. నేను సిద్ధపడింది చెప్పే మునుప బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30 వచనాలు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందనిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. I'll read in English. A jar full of sour wine stood there. So they put a sponge full of the sour wine on a hyssop branch and held it to his mouth. When Jesus had received the sour wine, he said, "It is finished." And he bowed his head and gave up his spirit. So our focus in these couple of verses will be, it is finished. అయితే ఈ చిన్న మాటలలో మనం చూడబోతున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన ఆత్మను అప్పగించుకొనుట అది సమాప్తమైనది. When we see the translation of it is finished in Greek and Aramaic, అయితే ఈ సమాప్తమైనది అనే మాట యొక్క అర్థము గ్రీకు భాషలో మనం చూసినట్లయితే it is tetelestai. తెత్లెసై అనే దాని అర్థము. So it is very rare for us to hear this phrase ఇటువంటి పదాలను వినడము మనకు చాలా అరుదుగానే ఉంటుంది. tetelestai. So but back in those days, back in Jesus times, this word was used in specific context. అయితే అప్పట్లో ఉన్న ఈ సందర్భంలో యేసు ప్రభు సజీవంగా ఉన్న కారణంలో కొన్ని సందర్భాలకే ఈ పదాన్ని వాడేవారు. We all know that this word was a fulfillment from Psalms 22 last verse, but మనందరికీ తెలుసు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ఆఖరిగా చెప్పబడిన మాట యొక్క నిర్వచనము. But we will try to understand the context in which this word was used. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, దేనికోసము ఈ పదాన్ని వాడి ఉన్నారు అనేది అర్థం చేసుకున్నాం. Why is it important? Because all this context somehow direct towards Jesus. ఎందుకు ఇది ముఖ్యం అంటే ఈ ప్రతి ఒక్క పదము యేసు ప్రభు వైపుకే మనల్ని నడిపింపజేస్తాయి. Okay. The first context is master and servant, where the servant says work is done. మొదటి సందర్భంగా ఎప్పుడు చెప్తాం పని అయిపోయింది అని, సమాప్తమైంది అని. యజమానుడు పనివాడు, యజమానుడా నువ్వు చెప్పిన పని సమాప్తమైంది అని. So it's very self-explanatory. It says like when a servant is given a job by the master, he will, after the job is done, he says, "Sir, the job is done." చాలా సులువు కదా. మీరు కూడా ఒక యజమానిగా ఎవరికైనా పని అప్పచెప్తే వారు ఆ పని పూర్తి చేసిన తర్వాత ఏం చెప్తారు? సమాప్తమైంది, పని అయిపోయింది అని. Let's all turn to John 17 verse 14. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. 4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. I glorified you on the earth, having accomplished the work which you have given me to do. This is what Jesus says before his last moments. ఆ ఆఖరి క్షణాలలో దేవుడికి చెప్తున్న మాట, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసేసాను దేవుడా అని. Let's all think from a perspective where Jesus is. He is in his 30s. ఊహించుకున్నాం యేసు ప్రభు వయసు ఎంత, సిలువ వేయబడినప్పుడు దాదాపుగా 30 సంవత్సరాలలో. Right? So in his age, he is able to say that he has fulfilled his purpose on earth. ఆ 33.5 సంవత్సరాల వయసులోనే నువ్వు నాకు ఇచ్చిన కార్యాన్ని నేను పరిపూర్ణం చేశానని చెప్తున్నాడు కదా ఆయన. Here is a question for all of us. ఇది మనందరికైనా ప్రశ్న. అయితే how many of us know the purpose? మనలో ఎంతమందికి అసలు మనం ఎందుకు పుట్టామనే ప్రయోజనం తెలుసు? And are we ready to say, God, I have fulfilled the purpose you have sent me to? నువ్వు నన్ను పంపించిన ఉద్దేశాన్ని నేను పరిపూర్ణం చేశాను దేవా అని మనలో ఎంతమంది చెప్పగలము? Yes. So again, when we go back to the same verse, I glorified you on the earth. అదే వచనంలో చూసినట్లయితే నేను ఈ లోకంలో నిన్ను మహిమపరచానని. We can only glorify God when we do his will. దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచగలము? ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడే. This was the first context. ఇదే మొదటి ఉద్దేశం అక్కడ మాట్లాడింది. Now the second context is in priest
and an animal sacrifice. రెండవ అంశం ఎక్కడ అంటే ఒక దైవజనుడు మరియు అక్కడ బలి అర్పణ చేసిన ఒక జంతువు గురించి. Where a priest says to the person when he looks at the animal and he says, "It is perfect." ఆ జంతువుని చూసి ఇది సరిగ్గా ఉంది, బలి అర్పణకు ఇది సరిపోతుంది అని చెప్పినట్లు. So when a man who has committed a sin, this is what the law says, he comes with a sacrifice, and priest, when he looks at it, there is no blemish, there is no disease or anything, he would say it is perfect, tetelestai. ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూసినట్లయితే పాత నిబంధనలో పాపము చేసిన వ్యక్తి ఒక జంతువుని తీసుకొచ్చినట్లయితే బలి అర్పణకు దీనికి ఎటువంటి కీడు లేదు, ఇది సరిపోతుంది పాప అర్పణకు అని చెప్పినట్లుగా. So we needed Jesus as a sacrifice. అలాగే మనకు యేసు ప్రభు కావాల్సి ఉండేను ఒక బలి అర్పణ లాగా. We needed a blemishless sacrifice to wash away all our sins. నిందారహితమైన ఒక అర్పణ మనకు అవసరమై ఉండేను మన పాపాలన్నిటిని కడిగి వేయడానికి. The third context was an artist saying complete, tetelestai. మూడవ అంశం ఏమిటి అంటే ఒక కళాకారుడు తన కళను పూర్తి చేసిన తర్వాత ముగించింది అని. When an artist draws his last stroke of brush on his art, he would say tetelestai. ఒక చిత్రకారుడు తను చిత్రీకరించే ఆ క్షణము చూసినట్లయితే తను వేసిన ఆ ఆఖరి గీతను చూసి అంటాడు సమాప్తమైంది అని. When you see Bible, there are two parts of it, right? There is Old Testament and New Testament. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే రెండు భాగాలు ఉన్నాయి కదా, పాత నిబంధన మరియు కొత్త నిబంధన. If we remove the Old Testament and only look at, if we remove the New Testament and only look at Old Testament, మీరు పాత నిబంధన తీసేసి కేవలం కొత్త నిబంధననే మీరు చూసినట్లయితే it would be very incomplete. చాలా అరకొరగా అనిపిస్తుంది కదా. Because all the sacrifices and rituals, we would think, why do we do this? ఎందుకంటే ఎందుకని ఒకరు మన కోసం మరణించాలి, అసలు ఈ బలి అర్పణ ఎందుకు? This Old Testament, all the prophecies were directing towards the time of Jesus. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రవచనం మీరు గమనించినట్లయితే యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు యొక్క సమయాన్ని దూచే మాట్లాడుతున్నాయి. It was pointing at Jesus. అవన్నీ యేసు ప్రభుని ఉద్దేశించే మాట్లాడి ఉన్నాయి. Jesus is the completion of the law. ధర్మశాస్త్రం పరిపూర్ణమైంది యేసు ప్రభు వలనే. Jesus is the completion of all the sacrifices. ప్రతి ఒక్క బలి అర్పణకు ముగింపు ఎక్కడ అంటే అది యేసు ప్రభు దగ్గరే. If we look at Genesis chapter 2 verse 1, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం మీరు it is very చూసినట్లయితే it is very interesting that it is the first tetelestai we see in the Bible. ఆ తెట్లేస్తాయి అక్కడ ముగించింది అని చెప్పే మొదటి నిర్వచనం ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనం. Thus the heaven and the earth were finished. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. So the first tetelestai gave us life. మొదటిగా సంపూర్తి చేయబడను. ఆ మొదటి వ్యక్తి కూడా ఆయన జననాన్ని మన జీవాన్ని ఇచ్చేశారు. Exactly. And when Jesus said it is finished, tetelestai on cross, we were given an eternal life. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ పైన సమాప్తమైంది అని చెప్పాడో అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకున్నాం. Jesus is the completion of the circle. యేసు ప్రభు ఆ యొక్క మొత్తం పూర్తి వలయం యొక్క ముగింపు. Jesus was the artist who completed the art. యేసు ప్రభువే ఆ యొక్క కళాకారుడు కళను పూర్తి చేసిన వాడు. The fourth context is merchant saying receipt paid in full. నాలుగో అంశం చూసినట్లయితే ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన వ్యాపారి దగ్గర మీరు చెల్లించాల్సిన మూల్యం మొత్తం ఇచ్చేశారు అని చెప్తున్నట్లు. Imagine you are ought to pay your debt. ఊహించుకోండి, మీరు ఎవరికైనా ఒక అద్దెని ఇవ్వాల్సి ఉంది and your friend or someone has paid your debt in free and he's like, okay, since you're my friend, I'll pay your debt. ఊహించుకోండి, మీరు అప్పు ఇవ్వాల్సి ఉంది. ఈయనకు అప్పు ఎవరికో ఒకరికి అప్పు ఇవ్వాల్సి ఉంటే నీ స్నేహితుడు వచ్చి నువ్వు ఇవ్వాలి కదా ఈ అప్పు, నీ బదులు నేను ఈ అప్పును చెల్లించేశాను అని. My friend has seen me trying to pay the debt by working day and night. నా యొక్క స్నేహితుడు నన్ను చూశాడు, నేను దినరాత్రులు కష్టపడి అప్పును తీర్చడానికి ఆయన ప్రయత్నాన్ని, but I could not pay the debt for so long. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా అప్పును తీర్చలేకపోయాను. That is what was happening with human race. అదే జరిగింది మానవాళితో. We were trying to sacrifice to pay our debt.
for the sins we have committed, మనం చేసిన పాపాలకైన మూల్యాన్ని అప్పుగా మనము తిరిగి కట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నము. but it was never enough. కానీ ఎంత ప్రయత్నించినా దానికి మూల్యం మనం చెల్లించలేకపోయాం. Human race needed Jesus Christ. మనిషి మానవాళికే యేసు ప్రభు అవసరత ఉండేను. And the debt we were supposed to pay needed to be washed in blood. మనము కట్టాల్సిన ఆ అప్పు రక్తము చేత కడగబడిన మూల్యమై ఉండేది. And the blood of Jesus Christ only. ఆ రక్తం యేసు ప్రభు రక్తం మాత్రమే. The last context is prisoner saying debt paid. ఆఖరిగా చూసినట్లయితే ఒక ఖైదీ పూర్తిగా అప్పు చెల్లించబడింది అని చెప్పినట్లు. So back in those days, when a prisoner has finished serving his days in his jail, ఆ రోజుల్లో చూసినట్లయితే ఖైదీ తనకు ఇవ్వబడిన శిక్ష అన్ని దినాలు ఆ ఖైదీఖానాలో పూర్తి అయిన తర్వాత he would get a receipt దానికి వారికి ఒక రసీదుని ఇచ్చేవారు. with a stamp saying Tetelestai. దానిపైన ఒక ముద్ర తెపిలిస్తాయని, ముగించింది అని. Yeah, that means he has served all his days, now he is free. దాని అర్థం ఆయన పొందుకోవాల్సిన పూర్తి శిక్షను పొందుకున్నాడు, తర్వాత ఆయన విడుదలను పొందుకున్నాడని. Now imagine you were supposed to go to the jail. ఊహించుకోండి, ఇప్పుడు మీరేదో తప్పు చేసి మీకు శిక్ష పడి మీరు జైలుకి వెళ్లాల్సి ఉంది. But on the way to the jail, someone behind you comes and stops you and he says, you don't need to go there, you have gotten the bail. నిజంగానే ఊహించుకోండి ఒక్క క్షణం. మీరేదో చేసి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తున్న క్షణంలో మీకు ఆ శిక్ష అమలు పడ్డ తర్వాత ఎవరో వచ్చి మీ బదులుగా ఆ శిక్షను తీసుకోవడం. Isn't it, won't we be surprised? Would we be like, oh, how can this happen? ఆశ్చర్యచకితులం కామా మనము. ఏంటి అదేంటి, నాకు కదా ఈ శిక్ష పడాల్సింది, నా బదులు ఇంకొకరు తీసుకోవడం ఏంటి? In our life, we say in so many, I have said, this is not fair, God, when times are not good. అనేకమైన సార్లు చెప్పుకొని ఉండుంటాము, నేను దీనికి సరిపోను, ఇంత త్యాగం నా కోసం ఏమిటి అని. We keep saying, whatever is happening to me, God, this is so unfair. అనేక సార్లు మనమే అంటుంటాం, ఏం దేవా, లోకంలో లేని కష్టాలన్నీ నాకే అవుతున్నాయి, నాకే ఇంత ఇబ్బంది ఉంది ఏంటి. When we were supposed to bear the sins which we have committed, నిజానికి అక్కడ పాపం చేసింది మనము, శిక్షను పొందుకోవాల్సింది మనమైనప్పుడు someone else called Jesus Christ, our Savior, is taking away all our sins. మన బదులుగా యేసు ప్రభు అని పిలువబడే ఈ రక్షకుడు మన పాపాలకు శిక్షను తీసుకోవడం ఏమిటి? Do you think that is fair? మీకు అనిపిస్తుందా ఇది న్యాయమని? Let's all turn to Hebrews chapter 10 హెబ్రీయుల గ్రంథం 10వ అధ్యాయాన్ని చదువుదాం and read verses 10, 12 and 14. హెబ్రీయులు 10వ అధ్యాయము 10, 12 మరియు 14 వచనాలను చదువుదాం. ఈయన అయితే పాపము నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలముకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. Okay. By this will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. Here, let's all understand two words, two sentences. Sanctified and once for all. రెండు పదాలని సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ పవిత్రపరచబడము పూర్తి మూల్యం ఒక్కసారిగా. Through the blood of Jesus Christ, through the sacrifice which Jesus Christ has done on the cross, we were sanctified. అయితే యేసు ప్రభువు శిలువ పైన చేసిన అర్పణ వలన మనమందరము పరిశుద్ధపరచబడి ఉన్నాము. And it is not for a day or two, but forever. అది ఒక రోజుకో 2 రోజులకో కాదు, ఎప్పటికీ. Verse 12. 12వ వచనం అక్కడ. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి Okay. But he, having offered one sacrifice for sins for all time. Again, the same point, that Jesus Christ was the eternal sacrifice. We don't need another sacrifice. We don't need anyone to replace Jesus Christ either. యేసు ప్రభు చేసింది నిత్యమైన అర్పణ ఒక్కసారిగా. ఆయన చేసిన మూల్యం తర్వాత ఇంకొకరు అవసరం లేదు అక్కడ ఏం చేయడానికి. He was the completion, and that's why it was finished. అది పరిపూర్ణమైన పరిహారం కాబట్టే అది సంపూర్ణమాయను. Verse 14. 14వ వచనం. For by one offering he has perfected for all time those who are being sanctified.
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. We are washed away from all the sins we have committed and we are ought to commit, and that's why we are perfect. మనము చేస్తున్న చేయబోయే ప్రతి పాపం నుంచి ఒక్కసారిగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. That is why the Good Friday is called good. అందుచేతే ఈ శుభ శుక్రవారం అని ఈ శుక్రవారాన్ని అంటారు. We are incomplete, we are imperfect without the day which Jesus Christ has sacrificed himself. మనము అరకొరగా ఉన్నాము, పరిపూర్ణులుగా లేము. యేసు ప్రభు చేసిన త్యాగము చేతనే మనం పరిపూర్ణులమైనాము. We are victorious through him because he has won death and sin. మనం ఆయన వల్లనే విజయశీలులమైనాము. కాబట్టి ఎందుకు అంటే ఆయన ఒక్కసారిగా మరణాన్ని ఎదుర్కొన్నాడు, ఒక్కసారి మరణించాడు. Before I close with the prayer, I want to share a few lines by Max Lucado. నేను ఇది ముగించే ముందు వాక్యాన్ని కొన్ని మాటలు మ్యాక్స్ లుకార్డో మాట్లాడిన మాటలు ఇది. The history-long plan of redeeming man was finished. చరిత్రలో ఉన్న అతిపెద్ద ప్రణాళిక మనిషిని విడిపించాలనేది ముగించింది. The message of God to man was finished. దేవుడు మనిషికి ఇచ్చిన సందేశము సంపూర్ణమైంది. The works done by Jesus as a man on earth were finished. యేసు ప్రభు మనిషి రూపంలో ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క పని సంపూర్ణమైంది. The task of selecting and training ambassadors was finished. మనుషులని ఎంచుకొని వారిని శిక్షణనిచ్చి ప్రతినిధులుగా మార్చే ప్రక్రియ సమాప్తమైంది. The job was finished. ఆ పని ముగించింది. The song had been sung. ఆ పాట పాడబడింది. The blood had been poured. ఆ రక్తము ధారవలె ప్రవహించింది. The sacrifice had been made. ఆ యొక్క అర్పణ జరిగిపోయింది. The sting of death had been removed. ఆ మరణం యొక్క తీగ వేరు చేయబడింది. It was over. అది సమాప్తమాయను. Tetelestai. ముగించింది, సంపూర్ణమైంది. Let's all join ourselves, join our hearts, and look into God in prayer. ప్రార్థనలో మనసులను అంగీకరించి ముందుకు వెళ్దాం. Lord Heavenly Father, thank you for speaking to us at this moment of the Mass. పరిశుద్ధుడైన తండ్రి, ఈ క్షణంలో మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు దేవా. Lord Jesus, these words are more precious than anything in this world, Lord Master. యేసు ప్రభువా, ఈ మాటలు ప్రపంచంలో వేరే ఏ దానికంటేనూ అమూల్యమైనది. You said it is finished as a battle cry. మీరు చెప్పినది ఒక యుద్ధం ముగించబడినట్లుగా ఇది సమాప్తమాయను అన్న పదము. And calling us your own, O Lord Master. మీ సొంతముగా మమ్మల్ని పిలిచి ఉన్నారు దేవా. Today on this Good Friday, we are victorious through you, Lord Master. ఈ రోజు ఈ శుభ శుక్రవారం రోజున మీ ద్వారా మేము విజయశీలులము. Turn our hearts to you మా హృదయాన్ని మీ వైపు తిప్పుతున్నాం దేవా. as we prepare for the day you rose again, మీరు తిరిగి వచ్చే ఆ సమయం, ఆ రోజు కొరకై సిద్ధపరచబడుతున్నాం దేవా. so that we can be your soldiers, O Lord Jesus. అందుచేత మేము మీ సైన్యం వలె ఉండేటట్లుగా We rest this time with your loving hands. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పజెప్తున్నాం దేవా. We make this prayer to Christ's name. మీకే ఈ ప్రార్థనను అప్పజెప్తున్నాం నా తండ్రి. ఆమేన్.